ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధనలో మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి మరొక ఆదివారం ఈ రీతిగా ప్రభువును ఆరాధించడానికి, దేవుని యొక్క నామమును మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అద్భుతమైన సమయమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. మంచిది. ఈ యొక్క ఆరాధనను మరికొద్ది నిమిషాల్లో ప్రార్థనతో ప్రారంభించబోతున్నాం. దయచేసి మీ స్థలాలలో, మీ గృహాలలో అక్కడ ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనండి, కూర్చోనండి. ఆరాధనలో మనమందరము కలిసి దేవునిని ఆరాధించుదాం. దేవుని యొక్క కార్యాలను గురించి, దేవుని యొక్క లేఖనాలను బట్టి దేవుని యొక్క నామమును అందరము కలిసి స్తుతిస్తూ ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో దేవునిలో సంతోషిస్తూ ముందు కొనసాగుదాం. దేవుడిచ్చినటువంటి యొక్క అద్భుత సమయాన్ని మనమందరం జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో చేరి ఈ రీతిగానైనా ఆయన ఆరాధించడానికి ఒక అవకాశాన్ని మనంతటా మనం కుదుర్చుకొని దేవుని సన్నిధిలో మనం కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన గొప్ప నామానికి స్తోత్రాలు తెలియచేస్తున్నాం. మరొకసారి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని దేవా నిన్ను గురించి లేఖనాలు పలుకుతా ఉన్నాయి ప్రభువా. అవును, నీవు ఆత్మమై ఉన్న దేవుడవు నాయన, నీవు ఆత్మవై ఉన్న దేవుడవు ప్రభువా. మిమ్మల్ని ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడని దేవా యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అవును ప్రభువా, మిమ్మల్ని ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని నాయన మరొకసారి మీ సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాం. మరొకసారి మిమ్మల్ని మహిమపరచడానికి నాయన ఈ రీతిగా ఈ లైవ్ ద్వారా అందరము కలిసి మిమ్మల్ని స్తుతించడానికి నాయన దేవా మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశమును బట్టి నీకు వందనాలు దేవా. ఈ రీతిగా కూడి నాయన మీ లేఖనాలను ధ్యానము చేసుకొని దేవా పాటలతో మిమ్మల్ని మహిమపరుస్తూ దేవా మిమ్మల్ని ఆరాధిస్తూ నాయన దేవా నిన్ను గురించినటువంటి సంగతులు విని మా ఆత్మలను బలపరుచుకున్నట్లుగా మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన సమయమును బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ యొక్క ఆరాధన మీరు దీవించండి. ఈ యొక్క సిస్టమ్ అంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ దాసులు మీ దాసులను బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ముందున్నటువంటి సమయం అంతటిని మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము ప్రభువా. ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందబోతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ప్రతి వీక్షకుని మీరు దీవించండి నాయన. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు నాయన దేవ వారు ఏ స్థలములో ఉండి ఈ యొక్క ఆరాధన వీక్షిస్తూ ఉన్నారో ఈ యొక్క ఆరాధనలో ఉన్నటువంటి ఆత్మ నాయన దేవ మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావము నాయన వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఉండునుగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటిని మీరు దీవించండి. ముందున్నటువంటి సమయం అంతటిని మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటూ పాటల్లోనూ వర్తమానాల్లోనూ ప్రతి కార్యక్రమంలో మీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచి మీ గొప్ప నామానికి మీరు మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ఈ యొక్క ఆరాధన కూడికను ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుదాం. మనందరికీ వచ్చినటువంటి పాట దేవుని సేవకులు ఈ యొక్క 2020 సంవత్సరంలో రాసినటువంటి క్రొత్త పాట సర్వశక్తిమంతుడా సర్వాధికారి అనేటువంటి పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావంను జ్ఞాపకం చేసుకొని ఆయనను మహిమపరుచుతూ చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుచుదాం. పాట పాడుచుండగా దయచేసి చప్పట్లు కొడదాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుదాం. సర్వశక్తిమంతుడా సర్వాధికారి అనేటువంటి పాట పాడుకుందాం. సర్వశక్తిమంతుడా సర్వాధికారి సదయుడా నా ప్రియ యేసయ్యా
సర్వశక్తిమంతుడా సర్వాధికారి సదయుడా నా ప్రియ యేసయ్యా సర్వోన్నతమైన స్థలములలోన స్తుతి సింహాసనం నీకై పరజ సర్వోన్నతమైన స్థలములలోన స్తుతి సింహాసనం నీకై పరచి పరిశుద్ధాత్మతో నిండుకొని పూజించెదను పూజారుడా ఆరాధింతును ఆరాధ్యుడా సుందరుడా నా స్నేహితుడా పరిశుద్ధాత్మతో నిండుకొని పూజించెదను పూజారుడా ఆరాధింతును ఆరాధ్యుడా సుందరుడా నా స్నేహితుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సదయుడా నా ప్రియ యేసయ్యా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సదయుడా నా ప్రియ యేసయ్యా సత్య సంకల్పము నాలో నెరవేర్చుటకై నన్ను సృజించితివి నీ సొంత రూపములోనే సత్య సంకల్పము నాలో నెరవేర్చుటకై నన్ను సృజించితివే నీ సొంత రూపములోనే మరణము ద్వారా రక్షణ సమకూర్చి సొత్తుగా మార్చి స్వాస్థ్యమునిచ్చితివే పాడదామా నీ మరణము ద్వారా రక్షణ సమకూర్చి నీ సొత్తుగా మార్చి స్వాస్థ్యమునిచ్చితివే పాడదాం స్తుతియాగమైనే అర్పించుకోనేదను స్తుతి పాటలతో మహిమ పరతును స్తుతియాగమైనే నర్పించుకోనేదను స్తుతి పాటలతో మహిమ పరతును సర్వశక్తిమంతుడా సర్వాధికారి సదయుడా నా ప్రియ యేసయ్యా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సదయుడా నా ప్రియ యేసయ్యా పాడదామా సర్వోన్నతమైన స్థలములలోన స్తుతి సింహాసనం నీకై పరచి సర్వోన్నతమైన స్థలములలోన స్తుతి సింహాసనం నీకై పరచి పరిశుద్ధాత్మతో నిండుకొని పూజించెదను పూజారుడా ఆరాధింతును ఆరాధ్యుడా సుందరుడా నా స్నేహితుడా పరిశుద్ధాత్మతో నిండుకొని పూజించెదను పూజారుడా ఆరాధింతును ఆరాధ్యుడా సుందరుడా నా స్నేహితుడా పరిశుద్ధాత్మతో నిండుకొని
నిండుకొని పూజించెదను పూజార్హుడా, ఆరాధింతును ఆరాధ్యుడా, సుందరుడా నా స్నేహితుడా. పాడదాం. పరిశుద్ధాత్మతో నిండుకొని పూజించెదను పూజార్హుడా, ఆరాధింతును ఆరాధ్యుడా, సుందరుడా నా స్నేహితుడా. పరిశుద్ధాత్మతో నిండుకొని పూజించెదను పూజార్హుడా, ఆరాధింతును ఆరాధ్యుడా, సుందరుడా నా స్నేహితుడా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సదయుడా నా ప్రియ యేసయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సదయుడా నా ప్రియ యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడిద్దనేటువంటి పాట పాడుకొని ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశం దాని క్రిందున్న ఆకాశము, ఆకాశం దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించు. భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నివసించునవన్నీ సుడిగాలియు మంచుయు, అడవిలో నివసించు
మంచునవన్నీ సుడిగాలి మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు వర్ధమా నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ఆదివారపు ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన ఆరాధన క్రమం ప్రకారంగా కీర్తన గ్రంథము 39వ కీర్తన నాతో పాటు కలిసి మీరందరూ చదవవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి మీ బైబిల్ తెరిచి 39వ కీర్తన మొదటి నుండి చివరి వరకు, అంటే 13 వచనాలు ఉన్నాయి, చివరి వరకు అందరం కలిసి చదువుదాం. మీ బైబిల్ తెరిచి బైబిల్ చూస్తూ దేవుని వాక్యాన్ని పెద్దగా చదివితే ఆ దేవుని వాక్యం మన హృదయాల్లోకి వెళుతూ ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని చదువుదాం. 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేనేమీ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనంగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండినది? నా దినముల ప్రమాణం ఎంతైనదో నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని
అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు. నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని అయితిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. దేవుడు ఈ యొక్క కీర్తనను మనకి ఆశీర్వాదకరంగా పంచిపెట్టునుగాక. ఆమెన్. ప్రియులారా, మరి ఈ రీతిగా లైవ్లో స్తుతి వర్తమానం వినడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. 39వ కీర్తన ప్రధాన గాయకుడైన ఎదూతునకు దావీదు రాసిన కీర్తన అని వ్రాయబడింది. దావీదు అనేక కీర్తనలు వ్రాశారు. ఆ కీర్తనల్లో చాలా శ్రేష్టమైన విషయాలు వ్రాయబడి ఉంటాయి. మనం చదువుకున్న దావీదు కీర్తనలో కూడా దావీదు మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం అనిపించటానికి ఏ విషయాలు ఉన్నాయి ఈ యొక్క కీర్తనలో అంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేయొచ్చు. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అంటారు. నాలుకతో పాపము చేయకుండునట్లు. కళ్ళతో పాపం మనకు తెలుసు, చెవులతో పాపం తెలుసు. కానీ ఇక్కడ కీర్తనకారుడు నాలుకతో పాపము అని మాట్లాడుతూ ఉన్నాడు. నాలుకతో పాపం ఏంటంటే నోటి మాటలే. నాలుక లేకపోతే మాటలే ఉండవు, నాలుక ఉంటే మాటలు ఉంటాయి. అట్లానే పాప సంబంధమైన మాటలు, పాప సంబంధమైన ప్రవర్తన, అవన్నిటినీ రాకుండా, పాపము చేయకుండా బైబిల్ ఏమని చెప్తుందంటే నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అంటున్నాడు. అంటే తన మాటల విషయంలో జాగ్రత్త వహిస్తాను అనేది కీర్తనాకారుడి యొక్క ఉద్దేశం. చాలామందికి ఖర్చు లేనిదన్నమాట మాటలు మాట్లాడటానికి ఖర్చు ఉండదు. ఇంకేమైనా పనులు చేయడానికి కొంత ఖర్చు అవుతుందేమో కానీ మాటలు మాట్లాడటానికి ఖర్చు ఉండదు. కాబట్టి చాలామంది విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో ఏముందంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అని వ్రాయబడి. అసలు నాలుకతో పాపం అనేది చాలా భయంకరమైనదని బైబిల్ చెప్తా ఉన్నది. అందుకే దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు భూమి మీద ఉన్నారు, నేను ఆకాశం అందున్నాను, మీ మాటలు కొద్దిగా ఉండాలి అని చెప్పాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. మాటల గురించి వ్రాయబడిన వచనంలో ఏమని తెలియచేయబడుతుందంటే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కొలస్సీలకు రాసిన పత్రికలో మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. ఉప్పు కేజీలు వేయం కదా, ఉప్పు ఆ కూర ఎంతో ఉప్పు దానికి తగ్గట్టుగా వేస్తాం అనమాట. అట్లానే సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడటం, ఉప్పు వేసినట్టు మాట్లాడటం అనమాట. ఉప్పు వేసినట్టు మాట్లాడితే ఇంకా పాపం ఉండదు. కొంతమందికి విస్తారమైన మాటలు, దోషం ఉంటుంది. ఎక్కువ కూర క్వాంటిటీ తక్కువ, ఉప్పు ఎక్కువ వేశారనుకోండి, ఆ కూర అంతా సమస్యాత్మకంగా మారిపోయింది. అట్లయితే కూరకు తగ్గ ఉప్పు వేసారనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగాను కృపాసహితంగాను ఉండాలి అని కొలస్సీలకు రాసిన పత్రికలో వ్రాయబడి. ఇక్కడ కీర్తనకారుడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, క్షేమము గూర్చేను మాట్లాడక నేను మౌనంగా ఉన్నాను, భక్తిహీనులు నా ఎదుటున్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకొని ఉన్నాను అని కీర్తనకారుడు తన అనుభవాన్ని తెలియచేస్తా ఉన్నాడు. అంటే తన యొక్క నోటి మాటల విషయమై ఎంతగా అదుపు చేసుకుంటున్నాడో ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
ఎందుకు ఇంత అదుపు చేసుకుంటున్నాడు అని అంటే, నోటి మాటలు ఎందుకు అదుపు చేసుకోవాలి అని అంటే, కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి అయి ఉన్నాడు అని రాయి. వీళ్ళారా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎంతగా నువ్వు ప్రగల్భాలు మాట్లాడినా, లేకపోతే డంబం మాట్లాడినా, ఎక్కువగా మాట్లాడినా, నీవు అస్థిరుడివి, ఒట్టి ఊపిరివి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. కీర్తనకారుడు అంటే, నేను స్థిరంగా ఉండేవాడిని కాదు కదా, నేను ఊపిరి కదా, అసలు దేవుడి దగ్గర నా యొక్క ఆయుష్కాలం లేనట్టే ఉన్నది కదా, నా దినముల పరిమాణం అంటే లెక్క బెత్తడంతా చేసి ఉన్నావని రాయబడింది కదా, నేను ఇలాంటి వాడిని అయి ఉండగా నేనెందుకు అంత విస్తారంగా మాట్లాడాలి, నేనెందుకు అట్లా డంబం మాట్లాడుకోవాలి, నేనెందుకు గొప్పగా మాట్లాడుకోవాలి, నేను చెయ్యగలను, నేను ఏదైనా చేస్తాను. కొంతమంది మనుషులు ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి. కానీ నువ్వు ఎక్కువగా మాట్లాడినా నీవు ఒక అస్థిరుడివి, నువ్వు ఒక ఊపిరివి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే మామూలుగా ఒక పెద్దలు ఏం చెప్పారంటే, మాట్లాడటం అనేది వెండి అయితే మౌనంగా ఉండటం అనేది బంగారంతో సమానం అంట. నాలుకతో పాపం అనేది చాలా భయంకరమైనది. కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమని చాలామంది చెప్తూ ఉంటారు. కనుక మాట జారటానికి మనం ఎప్పుడు తొందరపడకూడదు. బైబిల్ ఏమని చెప్తుందంటే, అసలు మనం పొగడుకోవటం కూడా, మన నోరు పొగడకూడదు, అన్యులే మనల గురించి, పరులే మనల గురించి పొగడాలని ఈ కీర్తనలో స్పష్టంగా వ్రాయబడింది. ఇంకా ఎందుకు ఇతడు ఎక్కువగా మాట్లాడకూడదు అని తను తీర్మానించుకుంటున్నాడు అంటే, ఇక్కడ ఒక వచనం వ్రాయబడింది. 6వ వచనంలో చూస్తే 39వ అధ్యాయం 6వ వచనంలో, మనుష్యులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. అసలు నీకేం తెలియనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడేది అనేది కీర్తనకారుడి యొక్క ఉద్దేశం. ధనము చేజిక్కుంటారంటే ఎవరు అనుభవిస్తారో తెలియదు. అంత మాత్రమే కాకుండా నీడ వంటి వారై తిరుగులాడుదురు. నీడ అనేది ఎంత అస్థిరమైందో తెలుసా? 9 అయితే ఒక చోట ఉంటుంది నీడ, 10 అయితే ఒక చోట ఉంటుంది, 11 అయితే ఒక చోట ఉంటుంది, 12 అయితే ఒక చోట ఉంటుంది. ఇట్లా నీడ గతించిపోయేదన్నమాట. మనుషుల గురించి ఏం చెప్తుందంటే 6వ వచనంలో, మనుష్యులు ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుతారు. మరి ఇలాంటి వారికి ఎందుకు ఎక్కువగా మాట్లాడటం, ఎందుకు ఎక్కువగా డంబంగా మాట్లాడటం అంటే, నాలుకతో పాపం, మంచి మాట్లాడటం కాదు, పాప సంబంధమైన మాటలు మాట్లాడటం. నీవు నీడ వంటి వ్యక్తివి, ఊపిరి వంటి వ్యక్తివి, నీవు ఒక అస్థిరుడివి, ఆయుష్కాలమే లేదు. మరి ఇలాంటి వాడికి పాప సంబంధమైన మాటలు ఎందుకు, పాప సంబంధమైన మాటలు ఎందుకు మాట్లాడాలనేది కీర్తనకారుడు హెచ్చరిక చేస్తూ తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీ నోటి మాటల విషయమే బహు జాగ్రత్తగా మనం ఉండవలసి ఉన్నది. బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కృతజ్ఞత వచ్చినవే మీరు మాట్లాడాలి. థ్యాంక్స్ గివింగ్ అనేది ప్రాముఖ్యమైనదమ్మ. థ్యాంక్స్ చెప్పడం అనేది, భార్య భర్తకు థ్యాంక్స్ చెప్పాలి, భర్త భార్యకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. కృతజ్ఞత వచ్చినవది. అంతేగాని బూతులైనను, సరస్వక్తులైనను, పోకిరి మాటలైనను, వెర్రి మాటలైనను మీ నోట రానికూడదు, ఇవి పరిశుద్ధులకు తగవు అని. కృతజ్ఞత వచ్చినవి అనేది పాపము కాదు, పాజిటివ్ మాట్లాడటం అనేది పాపము కాదు, నెగిటివ్గా మాట్లాడటం అనేది పాపం. ఇది చాలా భయంకరమైన విషయం అన్నమాట. ఈరోజు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎన్నడూ ఆయన నెగిటివ్గా వారి విషయమై యేసుప్రభువు వారు ప్రవర్తించలేదు, మాట్లాడలేదన్నమాట. పరిశీల గురించి మాట్లాడాడు కానీ వాళ్ళ అంతరంగాన్ని గురించి మాట్లాడాడు. దేవుడు పాపము గురించి మాట్లాడు, పాప యొక్క విడుదల గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మన నాలుక ఎప్పుడూ పాజిటివ్ మాట్లాడటానికి మనం జాగ్రత్తగా చూచుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. ఇంకా ఎందుకని నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలని
జాగ్రత్తగా చూసుకోవాలని ఎందుకు అంటున్నాడంటే చూడండి, అక్కడ వచనంలో రాయబడింది 10వ వచనంలో, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వల్ల నేను క్షీణించుచున్నాను. మనుషులను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె వారు అందము చెడగొట్టెదవు, నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారు. ఏమని వ్రాయబడిందంటే తెగులు చిమ్మట కొట్టిన వస్త్రం వలె మా దోషములు బట్టి మేము మారిపోతున్నాం, మా అందము చెడగొట్టబడతా ఉంది. మరి ఇలాంటి వారు ఎందుకు నాలుగుతో పాపం చేయాలి? దావీదు భక్తుడు ఈ విషయాలన్నీ అర్థమైంది. నేను ఇలాంటి వ్యక్తిని కదా, నేను నీడని, నేను ఊపిరిని, నేను అస్థిరుడిని, నేను మాయాస్వరూపిని, నేను ఆ నీడలాగా తిరుగులాడే వ్యక్తిని, దేవుడు చెడగొడితే చెడిపోయే వ్యక్తిని, లేకపోతే చిమ్మట కొట్టిన వస్త్రం వల్ల నా అందం మారిపోయిద్ది, ఇలాంటి వ్యక్తిని అయి ఉండగా నేనెందుకు ఇష్టానుసారంగా మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? అందుకనే నేను మాట్లాడకుండా ఉండటానికి చిక్కం పెట్టుకుంటున్నాను, జాగ్రత్తగా చూసుకుంటున్నానని కీర్తనాకారుడు చెప్తాన్నాడు. దేవుని పిల్లలారా, ఈ కీర్తనలో ఈ విషయాలు వచ్చినాయి కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. మనుషులు ఎంత ప్రగల్భాలు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వారు ఎంత గొప్పవారైనా బైబిల్ చెప్తుంది వారు సర్వ శరీరులంట గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి అలాంటిదంటే గడ్డి ఎండును దాని పువ్వు రాలును అని రాయబడి, సర్వ శరీరులు వారు ఎంత అందం కలిగిన వ్యక్తులైనా, ఎంత ధనం కలిగిన వ్యక్తులైనా, ఎంత జ్ఞానం ఉన్న పలుకుబడి ఉన్నా వారు కేవలము గడ్డి వంటి వారు, గడ్డి పువ్వు లాంటి వారు. వాళ్ళు గడ్డి ఎండిపోయింది, దాని పువ్వు రాలిపోయింది. గడ్డి ఉందని చెప్పేసి పువ్వు అతిశయపడితే గడ్డి కొద్దిసేపట్లో ఎండిపోయింది, అది ఎండిపోగానే పువ్వు కూడా రాలిపోతుంది అన్నమాట. మనుషులు దేనిని పోలి ఉన్నారో బైబిల్ చెప్తా ఉన్నది, త్రాసు మీద ధూళి లాంటివారు, చేద నుండి జారేడు నీటి బిందువులు లాంటివారు. మరి ఇలాంటి వారికి ఎందుకండి నాలుకతో పాపంగా మాట్లాడటం, ఎందుకు అతిశయంగా మాట్లాడటం, ఎందుకు సరసక్తులు, ఎందుకు చతుర్లు, ఎందుకు బూతులు పోకిరి మాటలు ఎందుకు మాట్లాడాలి అనేది కీర్తనాకారుడి యొక్క ఉద్దేశం ఈ పాఠంలో నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. అందుకని మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్ చెప్తుంది, తన నోటిని నాలుకను జాగ్రత్తగా కాపాడుకున్నవాడు, భద్రం చేసుకున్నవాడు శ్రమల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నోటిని నాలుకని యాకోబు పత్రికలో ఏమని రాయబడింది? మాట యందు తప్పని ఎడల సర్వ శరీరమును స్వాధీనమందుంచుకుని శక్తి గలవాడగును అని వ్రాయబడింది. మాటలు గనక నువ్వు జాగ్రత్త చేసుకోగలిగితే చాలు, నువ్వు సర్వ శరీరాన్ని నీ స్వాధీనం అందించుకున్నట్లే. అందుకనే నీ నోటి మాట బయటకు రాకతలకి దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట, దాన్ని అదుపులో పెట్టుకోవాలి, నాలుకను అదుపులో పెట్టుకోవాలి. కానీ అది పాప ప్రపంచమే, ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టింది. మనం ఏం మాట్లాడుతున్నామో మాట్లాడుటకు నిదానించాలి. కనుక ఈ కీర్తనలు, ఈ విషయాలన్నీ కీర్తనాకారుడి యొక్క జీవితంలో నుంచి మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే 8వ వచనములో, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము అని చెప్తున్నాడు. కీర్తనాకారుడు ఒక విషయాన్ని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమనంటే, అతిక్రమములు చేసింది నేను, విడిపించేది మాత్రం నీవు. ఆమెన్. అతిక్రమములు చేసింది దావీదు. దావీదు అంటున్నాడు, అతిక్రమములన్నిటి నుంచి నన్ను విడిపించుము. సగం విడిపిస్తే ఇంకా సగం శిక్ష ఉంటుంది. అందుకని ప్రతి అతిక్రమము నుంచి నన్ను విడిపించు అంటున్నాడు. అంటే దేవుడు అతిక్రమముల నుంచి విడిపించేవాడుగా దావీదు గుర్తించాడు. ఈరోజు నీ అతిక్రమముల నుంచి నీ దాన ధర్మాలు విడిపించలేవు, నీ అతిక్రమముల నుంచి నీ పుణ్యకార్యాలు విడిపించలేవు, నీ అతిక్రమముల నుంచి నీకున్న సంపద, నీకున్న గౌరవం, లేకపోతే నీకున్న ఆ యొక్క పెద్ద వయసు, పెద్ద తరహా స్థితి, ఇవన్నీ విడిపించలేవు. నిన్ను అతిక్రమముల నుంచి విడిపించేది ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. కీర్తనాకారుడికి ఆ విషయం అర్థమయ్యి, నా అతిక్రమములన్నిటి నుంచి నన్ను విడిపించని కీర్తనాకారుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపము చేసి
పాపం యొక్క భయంకరత్వాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అసలు ఒక్కసారి వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్ళి చూస్తే పాపం ఎంత భయంకరమైందో ప్రతి స్తుతి వర్తమానం అప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం. పాపము ఏదైనా తోటలో ఉంచకుండా బయటకు వెళ్ళగొట్టింది. పాపము దిగంబరులుగా మార్చేసింది. పాపము ఒక శాపంలోకి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. ఎంత సంతోషంగా ఉండవలసిన జీవితాలు అలా మారిపోయినాయి. కానీ ఆ పాపమంతటి నుంచి వారు బయటకు వెళ్ళగొట్టినప్పుడు వారికి ఎంతో బాధ, ఇబ్బంది కలిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికి కలిగిన పాపము నుంచి విడిపించటానికి ఆయనే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఏదైనా తోటల నుంచి ఆదామును వెళ్ళగొట్టాడు, కానీ వెళ్ళగొట్టిన ఆదాముని మరలా ఏదేనులోకి చేర్చుకోవటానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి రావాల్సి వచ్చిందనమాట. ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి. కీర్తనాకారుడికి ఈ సంగతి తెలిసిందండి. నేను అతిక్రమములు చేయకుండా ఉండలేకపోయాను, కానీ అతిక్రమములన్నిటి నుంచి విడిపించు. దేవుని పిల్లలారా, నీకు ఒక విడుదల చేసే వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని ఈరోజు నువ్వు గ్రహించి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నీ అతిక్రమము వెనక శాపము, అతిక్రమము వెనక దరిద్రము, అతిక్రమము వెనక నెమ్మది లేని స్థితి. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. పాపం ఎంత భయంకరమైనదో అక్కడ యాకోబు భక్తుడు తన యొక్క పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై మరణం వచ్చేసిందంతే. పాపం అనేది ఒక వ్యక్తి దాచిపెట్టడానికి, భరించడానికి అవకాశం లేనిదన్నమాట. దాని జోలికి పోతే అది భరించలేం. మామూలుగా చూస్తే ఒక వ్యక్తి, ఒక పని మనిషి ఒకళ్ళ ఇంట్లో పనిచేయడానికి వచ్చిందంట. పనిచేయడానికి వచ్చి, ఏంటమ్మా నీ విషయాలు అని అడిగితే ఆమె చెప్తుంది, నాకు ఉదయాన్నే పాలు తాగే అలవాటు ఉందండి, పాలు తాగాలి, నేను 9 నేను టిఫిన్ చేయాలి, అది నాకు అలవాటు ఉంది అని ఆమె యొక్క ఆ విషయాలన్నీ చెప్తా ఉందన్నమాట. అసలు ఆమె పని చేయడానికి హెల్ప్గా తీసుకుంటే ఆమెను భరించటమే కష్టమైందనమాట. అట్లానే పాపము జోలికి వెళితే దాని లక్షణాలన్నీ యాడ్ అవుతాయి కాబట్టి అది భరించటమే కష్టం. కానీ మానవుడు తెలియకుండా పోయి, ఉదాహరణకు లైట్ దగ్గరకు పురుగులు వస్తుంటే మనం ఒక పేపర్కి నూనె రాసి ఆ లైట్ దగ్గర తగిలించేస్తాం. ఈ పురుగులు ఆడుకుంటూ తెలియకుండా వచ్చేసి దానికి అతుక్కుంటాయి అన్నమాట. ఇక దానికి ఎప్పుడైతే అతుక్కున్నాయో ఇంకా అవి ఊడి రాలేవు. దాని సంతోషం అంతా అయిపోయింది, బయటకు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు అయిపోయింది, దానికి అతుక్కుపోయింది అనమాట. అట్లానే పాపము జోలికి వెళితే పాపం యొక్క లక్షణాలన్నీ మనుషుడికి అంటుకున్నాయి. ఇలాంటి మనిషిని విడిపించటానికి పుణ్యాత్ముడైన యేసుక్రీస్తు సిలువలో బలియాగం కావలసి వచ్చి రక్తమంతా కార్చవలసి వచ్చిందండి. ఆ పాపం యొక్క లక్షణాలన్నీ మనిషికి ఆవరించి మనిషిని ఇబ్బంది పెడుతూ సంకెళ్ళతో బంధించినప్పుడు యేసుక్రీస్తు వాటన్నిటి నుంచి విడిపించాడు. ఈరోజు దావీదు భక్తుడైతే విడిపించు అంటున్నాడు, కానీ ఈరోజు మనము ఆల్రెడీ యేసుక్రీస్తు సిలువ ద్వారా విడుదల పొందిన వారం. ఆమేన్. కనుక దీనిని బట్టి దేవుని ఎంతగానో మనం ఆరాధించాలి. ప్రభువా, నా అతిక్రమముల నుంచి విడిపించేవాడు వచ్చావు, నా దోషముల నుంచి విడిపించేవాడు వచ్చావు. నా దోషములు చిమ్మటి కొట్టిన వస్త్రం వల్ల నన్ను మార్చేసినాయి, ఏమాత్రము నెమ్మది లేకుండా నన్ను మార్చేసినాయి. కానీ వాటన్నిటి నుంచి నువ్వు విడిపించావు. బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది కదా. లూకాసు సువార్త మనకు చాలా పరిచయమైంది. ఆమె వచ్చినప్పుడు ఆమె పాదములు కడిగింది, అత్తరుతో పాదములు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, కన్నీళ్లతో పాదములు కడిగింది, అత్తరు పూసింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఇవన్నీ చేసింది. ఒక విషయాన్ని గమనించాలి, యేసుక్రీస్తే ఆమెను క్షమించకపోతే ఆమెను క్షమించడానికి ఇంకెవ్వరు లేరండి. యేసు ప్రభువారు ఈమెను క్షమించు అని అంటున్నాడు, కానీ సీమోను అయితే యవతియో ఎటువంటిదో అంటున్నాడు. ఏం చేస్తే మనుషుడు పాపం పోతుందండి? ఏం చేస్తే పోతుంది? దయగలిగి ఆయన క్షమించకపోతే, దయగలిగి ఆయన విడిపించకపోతే
నువ్వు అత్తరు పూసినా పోదు, కన్నీళ్లు గార్చినా పోదు. సాధ్యం కాదు. మన కన్నీళ్లతో పోయేది కాదు మన పాపం. మన క్రియలతో పాపాన్ని మనం పోగొట్టుకోలేం. మామూలుగా అంటారండి, లోకంలో ఒక సామెత ఉంది కదా, ఒక గుడ్డకి ఇంగువ కడితే ఆ వాసన పోదంట. అది మరి ఎన్ని సంవత్సరాలు ఉండదో తెలియదు, కానీ మామూలుగా అది ఒక సామెత. ఇంగవ కట్టిన గుడ్డకు వాసన పోదు అన్నట్లు పాపముతో నిండిన వ్యక్తి పవిత్రుడు అవడం అనేది అసలు సాధ్యమే కాదు. అసలు దయగలిగి మన తండ్రి, మన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించుటను బట్టి మన అతిక్రమములన్నిటి నుంచి మనం విడుదల పొందాం. హల్లెలూయా. ఇది ఎంతగా ఆరాధించవలసిన విషయం. లేకపోతే అతిక్రమములన్నిటి కింద పడి నలిగిపోతూ ఉండేవాడు. ఒక్క పాపమే అంత భయంకరమైందైతే ఎన్ని పాపాలండి మన మీద ఉన్నది. వాటన్నిటి నుంచి యేసయ్య మనల్ని విడిపించాడు. ఈరోజు విమోచకుడు. ఆమేన్. నీ విమోచకుడిని బట్టి నువ్వు హృదయం అంతటితో ఆరాధించు. నీకు ఈరోజు ఏదో రైస్ ఇచ్చాడని కాదు నువ్వు ఆరాధించేది. ఏదో ఈరోజు బ్రతకడానికి ప్రాణం ఇచ్చాడు కాదు. నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా నువ్వు తప్పించబడటానికి కారణమైన ప్రతి అతిక్రమము నుంచి నిన్ను విడిపించాడు ఆయన. ఆమేన్. దానిని బట్టి దేవుణ్ణి ఆరాధించాడు. దావీదు భక్తుడికి ఈ విషయం అర్థమైంది. అతిక్రమములన్నిటి నుంచి విడిపించాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు యేసుక్రీస్తు శిలువ ద్వారా నీవు నేను విడుదల పొందాం. మన మీద పాపానికి శిక్ష లేదు, అతిక్రమములు లేవు. మనం వాటి నుంచి పరిహరించబడ్డాం. ఆమేన్. పరిహరించబడ్డాం. ఈరోజు ఈ విషయాన్ని నమ్మగలవా? ఈ విషయాన్ని కనుక నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుణ్ణి ఘనపరుస్తావు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు తప్ప పాప నివారణకు ఏ బలి కూడా పనికిరాదంట. యేసుక్రీస్తు బలి తప్ప పాప నివారణకు ఏ బలి పనికిరాదు. ఎందుకంటే ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆమేన్. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ విషయాన్ని నమ్మి దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. ఈరోజు మన విమోచనకర్త పాపాత్మరాలని స్త్రీని విడిపించాడు, జక్కయ్యను విడిపించాడు. ఎంతమంది జీవితాలను దేవుడు యేసయ్య విడిపించాడు. విమోచనకర్త. నా అతిక్రమములన్నిటి నుంచి నన్ను విడిపించు అన్నాడు. అతిక్రమముల యొక్క భారం ఎంత భయంకరమైనది. ఒక్కసారి అతిక్రమం చేస్తే ఆకాను ఆకోరులో రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఒక్కసారి అతిక్రమం చేస్తే వ్యభిచారమందు స్త్రీ రాళ్లతో చావగొట్టబడటానికి సిద్ధమైపోయింది. ఒక్కసారి అతిక్రమం చేస్తే సిలువు పైన ఉన్న దొంగలు వారు సిలువు వేయబడ్డారు. ఎన్నిసార్లు అతిక్రమములు చేశాం, కానీ ప్రేమగల రక్షకుడు తన రక్తంతో మనల్ని కడిగి తన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఆ పాపములన్నిటి నుంచి మనల్ని విడిపించాడు. ఈ విషయం నీకు అర్థమైనప్పుడు దేవుని ఆరాధించకుండా ఉండగలవా? థ్యాంక్ యూ జీసస్. ఎంతగా ఆరాధించాలి, ఎంతగా ఘనపరచాలి. ఈ లోకములో చెరసాల నుంచి కాదండి, పరలోకములో, ఈ లోకం విడిచిపెట్టిన తదుపరి భయంకరమైన నరకములో యాతన పడకుండా మనం విడుదల పొందాం, మనము రక్షించబడ్డాం, మనం విమోచించబడ్డాం. ఆమేన్. దీనిని బట్టి దేవుని ఎంతగానో ఆరాధించాలి, ఘనపరచాలి. దయచేసి ఈ విషయాలను అర్థం చేసుకొని నా అతిక్రమములన్నిటి నుంచి విడుదల చేయడానికి ప్రభువా నువ్వెంతగా త్యాగం చేశావు. చివరిగా వచ్చినాను ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథము 103వ కీర్తనలో ఒక మాట వ్రాయబడింది కదా. కీర్తన గ్రంథము 103వ కీర్తన 12వ వచనం. కీర్తన గ్రంథము 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచాను. పడమటికి తూర్పు, ఈ చివరి నుంచి ఆ చివరికి. నువ్వు తూర్పు ఉంటే నీ అతిక్రమములు పడమరను ఉన్నాయి, నువ్వు పడమరను ఉంటే నీ అతిక్రమములు తూర్పును ఉన్నాయి. అంత దూరపరిచాడు అన్నమాట. ఆమేన్. అసలు ఈ అతిక్రమములకి మనకి సంబంధమే లేదు. ఆమేన్. అతిక్రమములకు మనకు సంబంధమే లేదు, అంతగా దూరం అయిపోయినాయి అనమాట.
ఆరాధించకుండా ఉండగలమంటండి? ఈ సంగతి అర్థమైతే ఘనపరచకుండా ఉండగలమా? అందుకనే నా అతిక్రమములు దూరపరిచేవని, నాకు వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత నీ అతిక్రమములకు నీకు సంబంధం తెగిపోయింది, దూరపరిచాడు. నీవు ఇక ప్రయాణం చేయాలంటే కష్టం అతిక్రమం దగ్గరికి. ఎందుకంటే నువ్వు పడమర నుండి అవి తూర్పున ఉన్నాయి, ఆ చివరికి వెళ్ళిపోవాలి. నువ్వు తూర్పు నుండి పడమరను ఉన్నాయి. అంతగా దేవుడు దూరపరిచాడు. ఒక వ్యక్తి సిలువను అంగీకరించడం ద్వారా అతనిలో జరిగే గొప్ప మార్పు అది. కనుక ఈ సంగతి అర్థమై హృదయం అంతటితోటి దేవుని ఘనపరుద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఖచ్చితంగా నీ యొక్క స్తుతి ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. చాలామంది నామకార్థంగా ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన దేవునికి చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఘనపరచాలి. కనుక నా అతిక్రమములను దూరపరిచావు, విడిపించావు. ఇప్పుడు నేను అతిక్రమముల కింద ఉన్న వ్యక్తిని కాదు, నేను యేసుక్రీస్తులో ఉన్న వ్యక్తిని. ఒకప్పుడు అతిక్రమములో ఉన్న వ్యక్తిని, ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న వ్యక్తిని. అడ్రస్ మారిపోయింది. అతిక్రమములో ఉంటే దాని యొక్క భారం మోయాలి, కానీ ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నాను కాబట్టి గొప్ప విశ్రాంతి నాకున్నది. నీవు అతిక్రమములో ఆ యొక్క కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు కుటుంబంలోకి మార్పు చెందు. నువ్వు దేవునికి చెందినవాడుగా మారావు. ఈ సంగతి అర్థమై దేవుని ఆరాధిద్దాం, దేవుని ఘనపరుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలవబడి హృదయమంతటితోటి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని ఘనపరుచుకుందాం. కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఘనపరిచే సమయం ఇది. దేవునికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావములు మనం దేవునికి చెల్లించాలి. అందరం మీ యొక్క స్థలాల్లో లేచి నిలబడి మీ రెండు చేతులు ఆకాశం వైపుకెత్తి హృదయమంతటితో దేవుని ఘనపరుద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, ఫాదర్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. నీకు కృతజ్ఞతలు ప్రభువా. నువ్వెంత నమ్మదగిన దేవుడవు, ఆలోచనకర్త. నిజంగా మా దోషములను బట్టి మేము చిమ్మటి కొట్టిన వస్త్రం వలె ఉన్నాం, కానీ మా అతిక్రమములు దూరపరిచావు. అందరూ నిలవబడి దేవుని ఘనపరుద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. నిజంగా నువ్వు మా అతిక్రమములు దూరపరచకపోతే మేము శిక్ష క్రింద ఉన్నాం. ఎప్పుడైతే మేము మీలోకి వచ్చామో మా అతిక్రమములతో మాకు సంబంధమే లేదు ప్రభువా. ఎస్ లార్డ్, నీకు వందనాలు తండ్రి. మా అతిక్రమములతో మాకు సంబంధమే లేదు ప్రభువా. నాయన, ఆశ్రయపురములోకి వచ్చిన నరహంతకుడికి నాయన శిక్ష ఎట్లా తప్పిపోయిద్దో, బలిపీఠపు కొమ్ములు పట్టుకున్న వారికి శిక్ష ఎట్లా తప్పిపోయిద్దో, మీలోకి వచ్చిన మాకు కూడా ఏ శిక్షా విధి లేదని రోమపత్రిక 8:1 చెప్పావు ప్రభువా. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు. నిజంగా హృదయమంతటితోటి దేవుణ్ణి మనం గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆరాధించడానికి యోగ్యుడైన దేవుడు. ఇంకెవరిని గణపరుస్తావు? ఇంకెవరిని నువ్వు ఆరాధిస్తావు? ఎవరు నిన్ను విడిపించింది? పడమటికి తూర్పుకి ఎంత దూరమో నీ అతిక్రమములు అంత దూరపరిచి ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. హోలీ స్పిరిట్ గాడ్, నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని సన్నిధి, దేవుని ఆత్మ రక్షకుడైన ప్రభువును ఆరాధించినట్టు నిన్ను ప్రేరేపించునుగాక, ఘనపరచునట్లు ప్రేరేపించునుగాక. దేవుని హృదయం అంతటితో మనం ఘనపరచాలి, ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. హృదయం అంతటితోటి పానార్పణముగా నా హృదయాన్ని నీ ఎదుట కుమ్మరించుచున్నానయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మా విమోచకుడా, కృతజ్ఞతలయ్యా. మమ్మల్ని విమోచించు వారి లోకములో ఎవరు లేరు. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడని మీ గ్రంథంలో రాయబడింది. పడమటికి తూర్పుకి ఎంత దూరమో మా యొక్క అతిక్రమములు అంత దూరపరిచేవయ్యా. కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. మీ ఎదుట మమ్మల్ని దోషము లేని వారిగా ఉంచినందుకై స్తోత్రం. మీ సిలువ కార్యము ద్వారా మా అతిక్రమములతో మాకు సంబంధమే లేదు నాయన. మా అతిక్రమముల నుంచి మీలోకి మేము వచ్చాం తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు.
మేము యేసుక్రీస్తులో ఉన్నాము, అతిక్రమణతో సంబంధం లేదని గుర్తించి మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. ఎంతమంది గ్రహింపులు ఆరాధిస్తున్నారో వారి ఆరాధన మీరు అందుకోనండి. ఆ రీతిగా ఆరాధించినట్లుగా ప్రజలు మీరు బలపరచండి నాయనా. మా అతిక్రమముల విషయమై నీవే బాధ్యత వహించి చేసిన మీ శిలువ కార్యము కొరకై, మీ బలియాగము కొరకై, మీ రక్తం చిందించిన దాని కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, దయగలిగి మమ్మల్ని క్షమించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనలను ప్రేమించి మరొక పునరుద్ధానపు ఆదివారం ఆరాధన దినాన్ని మనకి ఇచ్చారు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేసుకోవటం కోసం దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన సంగతులు మన ఆత్మీయ జీవితాన్ని పురికొల్పేవిగాను, జయ జీవితానికి తోడ్పడేవిగాను మనం చూస్తూ ఉన్నాం. సహజంగా మనం అనుదిన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం. ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి మన సమస్యల పరిష్కారం కోసం, మన పరిస్థితుల్లో మార్పు కలగటం కోసం చాలా ప్రార్థనలు చేస్తాం. ఎన్ని ప్రార్థనలు చేసినా కొన్ని సందర్భాలలో మనం గమనించినప్పుడు జవాబులు కనపడవు. ఎందుకు ఎంత కష్టపడి ప్రార్థించినా, ఎన్ని ఉపవాసాలు ఉండినా దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించలేదు అని ఒక్కొక్కసారి మనకి అవిశ్వాసం కూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడు దూరంగా ఉన్నాడా? దేవునికి మన మీద ప్రేమ లేదా అని గనక మనం ఆలోచన చేస్తే దేవుడు దూరంగానూ లేడు, దేవునికి ప్రేమ లేకపోలేదు. ఆయన ప్రేమ గలవాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఆ దినాలలో పాత నిబంధన కాలంలో భక్తులకు ఎలా దగ్గరగా ఉండి వాళ్ళకు సహాయం చేశాడో, వారి ప్రార్థనలు ఆలకించాడో, అంతకంటే దగ్గరగా మీతో ఉండటానికి పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. ఈ మానీయులనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనలోనే ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. మరి ఆయన మనలోనే ఉంటే, ఆయన మనతోనే ఉంటే మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావటం లేదు? మనం ఎందుకని ఖచ్చితంగా జయ జీవితాన్ని జీవించట్లేదు? ఒక క్రైస్తవుడిగా మనం ఓడిపోతే, క్రైస్తవ జీవితంలో ఓటమి పాలైతే ఎలాగూ దేవుని కొరకు సాక్షులుగా జీవించగలం? ఎలాగూ దేవునికి మహిమను తేగలం? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను. మనకు ప్రార్థనల జవాబు రావటం లేదు అంటే, మన ఉపవాసాలకు ప్రతిఫలం దక్కట్లేదు అంటే, ఎక్కడో వాక్యానికి అనుకూలంగా మనం ప్రవర్తించట్లేదని, వాక్యాన్ని నెరవేర్చే విషయంలో తప్పిపోతున్నామని, వాక్య సూత్రాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నామని మనం గుర్తించాలని మీకు నేను తెలియచేస్తున్నాను. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను మన మనవి ఆలకించుననేదే మన ధైర్యం అని చెప్పి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14లో మనం చదువుతాం. మనం ఏది అడిగినా అది ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. అడుగు ప్రతివాడు పొందుతాడు అంటాడు. తట్టు ప్రతివానికి తీయబడును అంటాడు. నా నామమును మీరు ఇంతవరకు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడగండి మీకు ఇస్తానని చెప్తాడు. మరి అటువంటప్పుడు ఎందుకు దొరకట్లేదు అంటే, వాక్యపు సూత్రాలకు భిన్నంగా దేవుని యొక్క వాక్యపు నియమాలకు వేరుగా మనం ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. ఉదాహరణకి దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది. ఏమిటంటే, మీ యొక్క హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 10 వచనాల వరకు మనం చదివితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా అద్భుతమైన సంగతి ఏమిటయ్యా అంటే, మనుషుడు రక్షణ పొందినట్లు తన నోటితో ఒప్పుకుంటాడు, నీతి కలుగునట్లు తన హృదయంలో విశ్వసిస్తాడు. ఇది అద్భుతమైన మాట. చూడండి, నోటితో పలుకుట, నోటితో ఒప్పుకొనుట అనే మాటని మనం ధ్యానం చేస్తే, సహజంగా మనం పాపాలు ఒప్పుకోవటం గురించి మనకు బాగా తెలుసు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునే వరకు మనం ఏదో తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు సాయంకాలం ఒప్పుకోవాలి. రాత్రి సంగతులన్నీ పగలు ఒప్పుకోవాలి. పగళ్ళు రాత్రుల్లో మన పాపాలు ఒప్పుకోవటం గురించి
బాగా వేగిరపాటుతో గ్రహింపు కలిగి ఉండటం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒప్పుకొనుట అనే పదాన్ని గ్రీకు భాషలో తాను విశ్వసించిన దాన్ని మాట్లాడుట అనే అర్థం. మనం ఏదైతే నమ్మామో మనం నమ్మిన దాన్ని మాట్లాడాలి. ఇది దేవుని వాక్య సూత్రం. ఈ సూత్ర ప్రకారంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడు రక్షణ పొందుకుంటాం. రక్షణ పొందటానికి ఒక అద్భుతమైన సూత్రం ఏంటంటే, మనుషుడు రక్షణ పొందినట్లు హృదయంలో విశ్వసిస్తాడు, నోటితో ఒప్పుకుంటాడు. తను ఏమి హృదయంలో నమ్మాడో దాన్ని నోటితో పలుకుతాడు. హృదయంలో నమ్మింది నోటితో పలికినప్పుడు కార్యరూపం దాలుస్తుందని, రక్షణ కార్యం జరుగుతుందని బైబిల్లో మనకి తెలియచేస్తుంది. దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. అయితే దేవుని బిడ్డ, నీ హృదయంలో విశ్వసించింది నువ్వు నోటితో మాట్లాడుతున్నావా అంటే, పగలంతా హృదయంలో విశ్వసించిన దానికి వ్యతిరేకంగా మాట్లాడి రాత్రిపూట అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తే ఎలాగ జరుగుతుందండి? ఇది నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు, నేను చేయలేకపోతున్నాను, నేను అయిపోయాను, నేను చదవలేకపోతున్నాను, నేను ఉద్యోగం సంపాదించలేను, నేను ఈ పెళ్లి చేయలేను, ఈ వ్యాపారంలో విజయం సాధించలేనని చెప్పి పగలంతా నీ విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి రాత్రిపూటకు వచ్చేసరికి ప్రభు అద్భుతాన్ని జరిగించండి, మహత్కార్యం చేయండి అని చెప్పి నువ్వు చేసే ప్రార్థనలు, పగలంతా నీవు మాట్లాడిన వ్యతిరేకమైన, నీ హృదయంలో విశ్వాసానికి వ్యతిరేకంగా నీవు మాట్లాడిన మాటలు నీ ప్రార్థనను నిర్వీర్యం చేస్తుంది. నీ ప్రార్థన నిష్ప్రయోజకమైపోతుంది. అందుకే నీ ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో ఏది విశ్వసించావో అది పలికినప్పుడు రక్షణ పొందుతావు. రక్షణ కలుగునట్లు నీ హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఇది రక్షణ వరకే ఎందుకు పరిమితం చేయాలి ఈ వాక్యాన్ని? ఇది ఒక సూత్రం, ఇది ఒక ప్రిన్సిపల్. ఈ సూత్రాన్ని మనం ఉపయోగిస్తే ఏ ఏరియాలోనైనా పనిచేస్తుంది. రక్షణ అంటే సొటీరియా, గ్రీకులో సొటీరియా అన్నాడు. సొటీరియా అంటే విడుదల, కాపుదల, భద్రత, రక్షణ అన్నీ కలిసి వస్తాయి. పాపక్షమాపణ, ఆశీర్వాదం, అభివృద్ధి, అన్ని విషయాలు ఇంక్లూడింగ్ ఈ రక్షణలో ఉన్నాయి అన్నమాట. అంటే నీ హృదయంలో నువ్వు విశ్వసించి నోటితో పలికినప్పుడు భద్రత పలికితే భద్రత, రక్షణ గురించి పలికినప్పుడు రక్షణ దొరికింది కదా. రక్షణ గురించి పలికినప్పుడు రక్షణ దొరికితే, స్వస్థత గురించి పలికినప్పుడు స్వస్థత ఎందుకు దొరకదు? భద్రత గురించి పలికితే భద్రత ఎందుకు దొరకదు? రక్షణ గురించి పలికితే రక్షణ, స్వస్థత గురించి పలికితే స్వస్థత, భద్రత గురించి పలకగలిగితే భద్రత, ఆశీర్వాదాన్ని గురించి పలకగలిగితే ఆశీర్వాదము, అభివృద్ధిని గురించి పలకగలిగితే అభివృద్ధిని నీవు చూస్తావు. అది నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకోవాలి. దీన్ని కన్ఫెషన్ అంటారు, ఒప్పుకొనుట అంటారు. అర్థమైందా? ఒప్పుకొనుట అంటే పాపాలు ఒప్పుకోవటమే కాదు, నువ్వు విశ్వసించిన దాన్ని మాట్లాడుట ఒప్పుకొనుట. నీ హృదయంలో విశ్వసించిన దాన్ని నీవు నోటితో పలికినప్పుడు రక్షణ కలిగినట్లు మిగతా విషయాలు కూడా నీవు పొందుకుంటావని ప్రేమతో నీకు నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ రోజు నుంచి నీవు మాట్లాడటం ప్రారంభించు. నీ హృదయంలో విశ్వసించిన దాన్ని నోటితో పలకటం మొదలు పెట్టాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. హృదయంలో విశ్వసించింది నోటితో పలికినప్పుడు ఖచ్చితంగా అది నీకు జరుగుతుంది. ఇది ఎలాంటిదంటే, ఉదాహరణకి ఇశ్రాయేలు చరిత్రలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత వారికి ముందుగానే అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా, అబ్రహాముకు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి వాళ్ళకి వాగ్దానాన్ని ఇచ్చి, ఆ వాగ్దానం ప్రకారంగా వారికి విడుదలనిచ్చాడు. విడుదలనిచ్చి కనానును స్వాధీనం చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి ఇశ్రాయేలీలు ఆ యొక్క అరణ్య మార్గంలో ప్రయాణం చేసి కనాను దేశానికి చేరిన తర్వాత వారు ఏం చేయాలంటే కనానును స్వాధీనం చేసుకోవాలి. అట్లాగే మనం కూడా మనం విశ్వసించి నోటితో ఒప్పుకొనడం ద్వారా దేవుడు మనకి ఏమి సిద్ధపరిచాడో, దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిని కంటితో చూడలేదు, చెవితో వినలేదు, హృదయానికి అవి గోచరం కావు. అయితే నీవు నోటితో పలికి హృదయంలో విశ్వసించినందుచేత వాటిని నీవు సంపాదించుకుంటావని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. పేతురుకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడు మన జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు సిద్ధపరిచాడని చదువుతాం. మనం బ్రతకటానికి, అనుదిన జీవితంలో జీవించటానికి, భక్తి చేయటానికి దేవుడు అవసరమైన వాటన్నిటినీ దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అయితే దేవుడు సిద్ధపరిచినవి నీవు స్వతంత్రించుకోవటానికి సూత్రం ఏందయ్యా అంటే
నోటితో పలకాలి, హృదయంలో విశ్వసించాలి. నోటితో మాట్లాడాలి, నోటితో పలికి నీకు అవసరమైన దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవచ్చని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా అద్భుతమైనది. మనల్ని మొదటగా దేవుడు సృష్టించేటప్పుడు ఏదైనా తోటలో నరునిగా సృష్టించిన తర్వాత మొదటి అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు? మీరు భూమిని నిండించి దాన్ని లోబర్చుకొని విస్తరించి, భూమిని మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి, దాన్ని ఏలండి అని చెప్పాడు. ఏలటం అనేది, పరిపాలన చేయటం అనేది దేవునికి చెందిన విషయం. అయితే మనల్ని కూడా ఏలండి అన్నాడంటే దేవుని స్థాయిలో మనం కూడా బ్రతకాలని దేవుడు కోరుకొని సృష్టించాడు. ఏదో ఆర్డినరీగా మనుషులంగా మట్టి పురుగులు వండి ఏదో మాదేముందలేండి అన్నట్లు కాకుండా, నీవు అనుకున్నట్లు కాకుండా దేవుని ఉద్దేశం చాలా గొప్పది. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ తలంపులకి నాకు, ఆకాశంకి భూమి ఎంత ఉన్నతంగా ఉందో, భూమి నుండి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నా తలంపులు ఉన్నాయి అంటున్నాడు. దేవుని తలంపులు చాలా హైయెస్ట్గా ఉంటాయి. ఆయన తలంపులు మనం ఒక్కోసారి అందుకోలేము. ఆయన అద్భుతమైనటువంటి తలంపులు కలిగినటువంటి వాడు, ఉన్నతమైన తలంపులు కలిగిన వాడు. మానవుడిని చేసేటప్పుడు దేవుని యొక్క ప్రమాణాలతో బ్రతకాలని చేశాడు. అలా చేయటమే కాదండి, అలా జీవించడానికి అవసరమైనటువంటి జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, నేను గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను. సమృద్ధిగా ఇవ్వటానికి. సమృద్ధి జీవం కొరతతో ఉండటానికి కాదు, వెలితితో ఉండటానికి కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు చెప్పినట్లు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని పలికినట్లు నీవు సమృద్ధిగా జీవించాలి. సమృద్ధి అయిన ఆరోగ్యం, సమృద్ధి అయిన ఐశ్వర్యం, సమృద్ధి అయినటువంటి ఉద్యోగం, సమృద్ధి అయినటువంటి జీవం, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో నీవు సంపూర్ణంగా వర్ధిల్లి దీవించబడాలనేది దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క కోరిక. కొరతలతో, దరిద్రంతో, శాపముతో, రోగాలతో ఈ లోకంలో మనుషులందరూ బతుకుతున్నట్టుగా నువ్వు బ్రతకాలనేది దేవుని ప్రణాళిక కానే కాదు. నువ్వు ఉన్నతంగా దేవుని ఉన్నతమైన స్థాయిలో జీవించాలని దేవుడు ఉద్దేశించాడు. ఉద్దేశించి నీ లోపల సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. తిరిగి జన్మించి, క్రొత్తగా జన్మించిన ప్రతి క్రైస్తవుడి యొక్క హృదయంలోనికి దేవుడు తన జీవాన్ని పంపాడు. ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన కుమారులు అన్నాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారిలో జీవం ఉన్నది అని చెప్పి 1 యోహాను 5:11-12 వచనాలు చదువుతాం. ఆయన కుమారుని అంగీకరిస్తే, అంటే యేసు ప్రభువుని అంగీకరిస్తే, యేసయ్యను నమ్ముకుంటే ఆయన జీవము మనలోనికి వచ్చింది. ఆయన జీవం అంటే గ్రీకు భాషలో జోయే అన్నారు. జోయే జీవము. ఆయన జీవము యేసుక్రీస్తు యొక్క సొంత జీవము. యేసుక్రీస్తు యొక్క సొంత జీవమే కాకుండా అది నిత్యము ఉండే జీవము. అది నిత్యం ఉండే జీవమే కాకుండా అది అన్క్రియేటెడ్ లైఫ్, అది సృష్టించబడని జీవము, అది దైవికమైన జీవము. అంటే యేసుక్రీస్తు సొంత జీవమునే ఆయన బిడ్డలమైన మనలో స్థాపించాడు. ఆయన జీవాన్ని మన లోపల ఉన్నాం కనుక మనం మాట్లాడినప్పుడు, మనం పలికినప్పుడు ఏది పలుకుతామో హృదయంలో విశ్వసించి నోటితో ఏది పలుకుతామో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరి తీరుతుందని దేవుని సేవకుడిగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 13వ వచనంలో, ఆ రక్తస్రావపు రోగ స్త్రీ బాగుపడుతుందని తనలో తాను అనుకొనెను. గ్రీకు భాషలో పలుమార్లు అనుకొనెను. పలుమార్లు అనుకోనటం అంటే నేను బాగుపడతాను, నేను బాగుపడతాను, నేను బాగుపడతాను, నేను బాగుపడతాను, నేను బాగుపడతానని అనేక సార్లు తను ఏది విశ్వసించిందో అది నోటితో మాట్లాడింది కనుక ఆమె జీవితంలో అద్భుతమైన రిజల్ట్ చూసింది. ఆమె రక్తధార కట్టెను అని చదువుతున్నాం. నీ యొక్క జీవితంలో అద్భుతం చూస్తావు, స్వస్థతను చూస్తావు, దేవుని కార్యాన్ని చూస్తావు. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ఎరియర్స్ నీ యొక్క అకౌంట్లో పడటం చూస్తావు. నీ యొక్క ప్రమోషన్ని నువ్వు అనుభవిస్తావు. నీ ఉన్నతమైన స్థితి, పదోన్నతిని నువ్వు చూస్తావు. నీ కుమార్తె వివాహం విషయంలో ఆగిపోయిన కార్యం త్వరగా జరగబోతుంది. నీ జీవితంలో ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అన్నీ కూడా సరిచేయబడటానికి నీవేం చేయాలంటే నీ విశ్వసించిన దాన్ని పదే పదే పలకాలి, పదే పదే మాట్లాడాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉన్నతమైన ప్రమాణాలతో జీవించటం దేవుని ఉద్దేశం. అలా జీవించడానికి అవసరమైన జీవాన్ని, భక్తికిని, ఇప్పటి జీవానికి, రాబో జీవానికి అవసరమైన వాటన్నిటినీ
మన హృదయంలో దేవుడు పెట్టాడు. వాటిని మనం మాట్లాడినప్పుడు అవి మన సొంతం అవుతాయని చెప్పడానికి ఈ ఉదాహరణ తెలియచేశాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొక్క ప్రమాణాల్లో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్టేటస్లో దేవుడు మనల్ని జీవించాలని కోరుకున్నాడు. అయితే దానికి నువ్వేం చేయాలి? దేవుని యొక్క ప్రమాణం ప్రకారంగా దేవుని యొక్క వాక్య సూత్రాలను నువ్వు ఉపయోగించాలి. నువ్వు నోటితో పలికినప్పుడు, నువ్వు హృదయంలో విశ్వసించినప్పుడు, హృదయంలో విశ్వాసం ఉంచినప్పుడు నీకు రక్షణ కలిగింది. రక్షణ కలిగినట్లే నీతి కలుగుతుంది, నీతి కలిగినట్లే విజయం కలుగుతుంది, విజయం కలిగినట్లే సమృద్ధి కలుగుతుంది, సమృద్ధి కలిగినట్లే అన్నీ కలుగుతాయి. అయితే నువ్వేం చేయాలంటే నీ హృదయంలో విశ్వసించింది నీ మనసుతో సమ్మతింపజేసుకుని నీ నోటితో పలకాలి. దిస్ ఈజ్ గ్రేట్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. చాలా ప్రాముఖ్యమైన సంగతిని ప్రేమతో మీకు నేను బోధిస్తున్నాను. నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు ఎలా నిర్మించబడ్డాయని చెప్తుంది అంటే, దేవుని వాక్యం వలన ప్రపంచాలు నిర్మించబడ్డాయి. వరల్డ్స్ ఆర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ మాట? పలకబడిన మాట. మాట్లాడాడు దేవుడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. సూర్యచంద్ర నక్షత్రాలు కమ్మని పలికితే అవి కలిగినాయి. గడ్డి మొక్కలు కలగముంటే కలిగినాయి. జంతువులు, ఆకాశ పక్షులు, జలచరాలు కలగముంటే కలిగినవి. సమస్తమును ఆయన నోటితో పలికి కలుగు చేశాడు. వాటి జాతి ప్రకారంగా ప్రతి జాతి విత్తనములను, గడ్డి మొక్కలను దేవుడు మొలిపించాడు తన నోటితో పలికి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన నోటితో పలికినప్పుడు, ఆయన హృదయంలో విశ్వసించింది నోటితో మాట్లాడినప్పుడు ప్రపంచాలు నిర్మించబడ్డాయి. నీకు కూడా అదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నాడు. నువ్వు కూడా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో కలిగి ఉన్నావు. నీవు కలిగి ఉన్న వాక్యాన్ని విశ్వాసంతో నువ్వు నోటితో పలికినప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలాన్ని చూస్తావని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. అయితే ఏం మాట్లాడాలి అంటే వెలుగే మాట్లాడాలి. అక్కడ చీకటి ఉంది, చీకటి మాట్లాడకూడదు. చీకటి ఉంది, చీకటి ఉంది, చీకటి ఉంది అనలేదు. వెలుగు కమ్మని పలికాడు. నోటి ఫలము, నోటి మాట, నోటితో పలికిన అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన పలికిన మాట అది కార్యరూపం దాల్చింది. నువ్వు పలికినా కూడా అదే మాట కార్యరూపాన్ని దాల్చడానికి నీ నోట్లో సిద్ధంగా ఉంది దేవుని వాక్యం. అది విశ్వాసపు వాక్యం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నువ్వు తిరిగి జన్మించావంటే విశ్వాసం మూలంగా బ్రతుకుతావు. విశ్వాసమే నీ ఊపిరి, విశ్వాసమే నీ యొక్క సాధనం. నీ లోపల ఉన్న విశ్వాసాన్ని ఉపయోగించి నువ్వు మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. యేసుప్రభు వారు అంజూరపు చెట్టు గురించి మాట్లాడినప్పుడు నువ్వెన్నటికీ కాపు కాయకుందువుగా కంటే కాపు కాయలేదు. అంజూరపు చెట్టు ఎండిపోయింది, వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. ఆయన మాట్లాడితే జరిగింది. ఆయన మాట్లాడితే చెట్టు ఎండిపోయింది. నీవు మాట్లాడితే కూడా అద్భుతాలు జరుగుతాయి. ప్రభు చెప్పాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్పి, మీలో ఎవడైనా తన మనసులో సందేహించకుండా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తే అలా జరుగుతుంది అని చెప్పాడు. ఓ కొండ నువ్వు ఎత్తబడి సముద్రంలో పడమని చెప్తే హృదయంలో మనసులో సందేహించకుండా హృదయంలో విశ్వసించి విశ్వాసంతో చెప్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడు. కొండ అంటే సమస్యలు. నీ సమస్యలతో నీవు మాట్లాడాలి. కొండ తీసేయమని ప్రార్థన చేస్తా కూర్చుంటున్నావు. దేవుని వాక్య సూత్రం ఏమైనా నీ హృదయంలో విశ్వసించింది నీ నోటితో పలకాలి అని చెప్తుంది. దేవుని వాక్యపు సూత్రం దగ్గరికి వస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది. నువ్వు మాట్లాడు. ఏ కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు. అనారోగ్యమా నువ్వు సముద్రంలో పడు. దురాత్మలారా మీరు సముద్రంలో పడండి. ఏ క్యాన్సర్ నువ్వు వెళ్ళి సముద్రంలో పడిపో. ఏ కరోనా ఏ స్నామలను సముద్రంలో పడిపో అని నోటితో పలుకు. దానికి బదులుగా విరోధంగా మాట్లాడి అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నిర్వీర్యమైపోతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క వాక్యపు సూత్రాలను అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పలకాలి, హృదయంలో విశ్వసించాలి, నోటితో మాట్లాడాలి. నోటి ఫలము చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో, ఒకటి నోటి ఫలము చేత
అతడు తృప్తి పొందుతాడు. పెదవుల ఆదాయం చేత అతడు దీవించబడతాడు. నోటి ఫలము పెదవుల ఆదాయం. జీవమరణములు నాలుక వశం. నువ్వేది మాట్లాడతావో దాన్ని అనుభవిస్తావు. నువ్వు మాట్లాడింది నీ జీవితంలో కార్యరూపం, క్రియారూపం దాల్చుతుందని చెప్తూ ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావు, ఏ కొండను ఎదుర్కొంటున్నావు, నువ్వు ఎదుర్కొంటున్న కొండతో నీవు మాట్లాడేలా తప్ప నీవు ఆ కొండను చూసి ఏడవకూడదు, ఆ కొండను చూసి దిగులు పడకూడదు, ఆ కొండను చూసి భయపడకూడదు, చింతపడకూడదు. ఏ కొండ, యేసు నామములో నేను తిరిగి జన్మించిన బిడ్డని, నా లోపల వాక్యం ఉన్నది, నా హృదయంలో విశ్వాసం ఉన్నది, విశ్వాసంతో మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళి సముద్రంలో పడిపో అంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. దట్ ఈస్ మౌంటైన్ మూవింగ్ ఫెయిత్ అన్నాడు ఒక ఆయన. కొండలు కదిలించే విశ్వాసం నోటితో మాట్లాడడం ద్వారా జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో యెహెజ్కేలుని ఒక ఆత్మ, దేవుని ఆత్మ ఎండిన ఎముకల లోయలోకి తీసుకెళ్ళింది. ఆ లోయలో ఎండిన ఎముకలు, డ్రై బోన్స్ భయంకరంగా ఉన్నాయి, విస్తారమైన ఎండిన ఎముకలు. అయితే దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతూ, యెహెజ్కేలు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని అడిగితే, నీకే తెలియను ప్రభు అన్నాడు. అయితే అప్పుడు ప్రభు చెప్పాడు, నీవు మాట్లాడు, ఈ ఎండిన ఎముకలు సజీవమై బ్రతుకుతాయి అని చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో దేవుని ఆత్మచేత నింపబడిన, విశ్వాసంతో నింపబడిన యెహెజ్కేలు ఎండిన ఎముకలతో మాట్లాడాడు. ఎండిన ఎముకలారా లేండి అన్నాడు. గడగడమని శబ్దముతో ఎండిన ఎముకలన్నీ లెక్కింపశక్యముగానే మహా గొప్ప సైన్యమై లేచి నిలబడ్డాయి. నోటి మాటల్లో శక్తి ఉన్నది, నోటి మాటల్లో ప్రభావం ఉన్నది. నోటి పెదవుల ఆదాయం చేత తృప్తిపరచబడతావు. జీవమరణములు నాలుక వశం. నీ నాలుగుతో జీవాన్ని పలుకుతున్నావా, నీ నాలుగుతో మరణాన్ని పలుకుతున్నావా? ఏమి పలుకుతున్నావో ఆలోచన చేయి. యూ షుడ్ స్పీక్ ద లైఫ్. జీవాన్ని పలుకు. నీ జీవితంలో ఫలితాన్ని మాట్లాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేయాలి? 11వ అధ్యాయం 24వ వచనం మార్క్స్ వార్తలో, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగి ఉన్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అన్నాడు. అంటే పొంది ఉన్నామని నమ్మటం అంటే ఏమి నమ్మాలి అంటే, ఏది అడుగుతున్నావో అది పొంది ఉన్నావని నమ్మాలి. అంటే ఆన్సర్ని నమ్మాలి. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు, ఉద్యోగం వచ్చిందని నమ్మాలి. వివాహం కోసం ప్రార్థన చేస్తున్నావు, వివాహం జరిగిందని నమ్మాలి. ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నావు, ఇల్లు వచ్చిందని నమ్మాలి. కారు కావాలని ప్రార్థన చేస్తున్నావు, కారు వచ్చిందని నమ్మాలి. ఆన్సర్ని ప్రార్థన చేయమన్నాడు ఒక ఆయన. నువ్వు ప్రార్థన చేసేది జవాబు అయి ఉండాలి. జవాబునే ప్రార్థన చేయి. జవాబును మాట్లాడు. సమస్యను మాట్లాడొద్దు. ఎండిన ఎముకలు మాట్లాడొద్దు. ఎండిన ఎముకలు లేవాలని మాట్లాడు. ఆన్సర్ని మాట్లాడు. అద్భుతంగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నువ్వే సమస్యలో ఉన్నావు? అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ సమస్యలా, ఇప్పటి జీవానికి రాబో జీవానికి కూడా అవసరమైన వాటన్నిటినీ దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచినవి మన జీవితంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా నోటితో పలకాలి. యేసుప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజున మన కోసం తిరిగి లేచాడని మనం నమ్మాలి. నోటితో పలకాలి. నమ్మి నోటితో పలికినప్పుడు రక్షణ పొందాం. అదే శిలువ కార్యం వలన రోగాలు పోయినాయి. అదే శిలువ కార్యం మన దరిద్రాన్ని పోగొట్టింది. అదే శిలువ కార్యం మన శాపాన్ని పోగొట్టింది. దాన్ని హృదయంలో నమ్మి శాపానికి విరోధంగా మాట్లాడు, పాపానికి విరోధంగా మాట్లాడు, రోగానికి విరోధంగా మాట్లాడు. నువ్వు అనుభవిస్తున్న సిచ్యువేషన్ మాట్లాడొద్దు, పరిస్థితిని మాట్లాడొద్దు. పరిస్థితికి మించి పరిస్థితుల నుంచి విడుదల మాట్లాడాలని దేవుని సేవకుడిగా మీకు నేను తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ జీవితంలో నువ్వు మాట్లాడింది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. చాలాసార్లు మనం మాట్లాడేయని నెగిటివే. వర్షం కురవద్దు ప్రభువా, కూటం జరగాలని ప్రార్థన చేస్తావు, వర్షం కురిసిద్దేమని మాట్లాడతావు.
వ్యతిరేకంగా మాట్లాడతాం, సానుకూలంగా ప్రార్థన చేస్తాం. జరగాలనే ప్రార్థన చేస్తాం, మాట్లాడేయని నెగిటివ్. ఎందుకంటే మన బిలీఫ్ సిస్టమ్ అలాగ మారిపోయింది. మన నమ్మిక వ్యవస్థ చాలా దారుణంగా సాతానుడు లోకం యొక్క ఆలోచనల చేత నింపివేశాడు, లోకం యొక్క సిస్టంతో నింపివేశాడు. అందుకని ముందు మన మనస్సు రూపాంతరం పరుచుకోవాలని యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో నా పిల్లలు సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నారని యెషయా మాట్లాడతాడు. సూచన మహత్కార్యం అంటే ఏంటి? ప్రజలకు ఒక సైన్, ఒక సూచన. యోనా చేప గర్భంలో ఉన్నప్పటికీ అతడు బయటకు వచ్చాడు, అది సూచన, సైన్. సాధారణంగా బ్రతికితే సూచన ఎలా వస్తుంది? సూచన ఎలా అవుతుంది? అసాధారణమైన జీవితం జీవించాలి. అడుగుడున్న దైవశక్తిని మనం కనబరచాలి. దైవశక్తి మనలో ప్రదర్శితమైపోవాలి. అందరూ హాస్పిటల్కి వెళ్ళి బాగవుతున్నారు, నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుని బాగోవాలి, అది సూచన. అందరూ అప్పులు చేసి బ్రతుకుతున్నారు, అప్పులు లేకపోతే సర్వీస్ నడవట్లేదు, కానీ అప్పులు ఎవరిని అడగకుండానే నీ కుటుంబాన్ని పోషించుకోగలగాలి, అది మహత్కార్యంగా ఉన్నటువంటి. సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నటువంటి విశ్వాసంతో దైవశక్తిని ప్రదర్శితం చేసుకోవటం, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించటానికి తగినటువంటి విశ్వాసపు సాధకాన్ని చేయటం. ఈ విశ్వాసపు సాధకంలో ముఖ్యమైనది ఆయన సూత్రం, ఆయన వాక్యపు సత్యం. ఆయన సూత్రం ఏం చెప్తుందంటే, నీవు హృదయంలో విశ్వసించిన దాన్ని నోటితో మాట్లాడితే నీవు రక్షణ పొందుకుంటావు, అద్భుతాలు చూస్తావు, నువ్వు కార్యాలు చూస్తావు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మనం ప్రార్థన చేస్తున్నాం, జవాబులు రావట్లేదని నిరుత్సాహపడకుండా దేవుని వాక్యపు సత్యాలైన దేవుని సూత్రాల వైపు నీ గమనాన్ని తిప్పుకొని దేవుని సూత్రాలను పలకాలని, దేవుని సూత్రాలు మాట్లాడాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కుబడి ఉన్నావు అని. నేను చిక్కుబడి ఉన్నాను. మనం చిక్కుబడుతున్నది నోటి మాటల వల్ల, అంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం వల్ల. మన విశ్వాసం, మన హృదయంలో విశ్వసించిన దాన్ని, దేవుని వాక్యాన్ని నమ్మకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల చిక్కుపడతాం. ఒక దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, ఈరోజు నువ్వు ఈ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఒకరోజు నువ్వు మాట్లాడింది, భవిష్యత్తులో నీ జీవితంలో జరగబోయే సంగతులన్నీ కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నవే జరుగుతాయి అంటాడు. మనం ఏం మాట్లాడుతున్నామో అవి జరిగి తీరతాయి. ఎందుకంటే మనలో క్రీస్తు జీవం ఉన్నది, మనం తిరిగి జన్మించిన మనుషులు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు జీవము విడుదలవుతుంది. అది పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా పనిచేస్తుంది, నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా పనిచేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నీ మాటలు ఉండాలి. అందుకని దైవ సేవకుడు దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా వ్యర్థమైన మాటలు పలకకుండా నా పెదవులకు కాపు పెట్టుము. అనవసరమైన మాటలు మాట్లాడకుండా పెదవులకు కాపలా పెట్టుకోవాలి, కాపు పెట్టుకోవాలి. మాట్లాడవలసిన మాటలు మాట్లాడడానికి నోరు తెరవాలి. నువ్వు మాట్లాడవలసింది మాట్లాడడానికి దేవుడు నీ నోటిని ముడతాడు, నీ నోటిని అభిషేకిస్తాడు, నీ నోటిని తాకుతాడు, నీ నోటిని సడలిస్తాడు. నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడితే నీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవించడం నీకు సాధ్యమైంది. నువ్వు మాట్లాడే మాట నీ దగ్గర ఒక దాసుడు వల్లే పనిచేస్తుంది. అది విశ్వాసపు మాట అనేది చాలా విలువైంది. ఒక దాసుడు వెళ్ళి పనిచేసినట్లు పనిచేసి పెట్టిద్ది. ఒక పవర్ఫుల్ యారోలాగా, ఒక బాణంలాగా వెళ్ళి గురిని చీల్చినట్టు ఛేదించి వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? నీవు జవాబును మాట్లాడుతున్నావా, సమస్యను మాట్లాడుతున్నావా? నీవు నోటి ఫలాన్ని భుజిస్తావని బైబిల్ చెప్తుంది కదా, నీ పెదవుల ఆదాయాన్ని అనుభవిస్తావని వాక్యం చెప్తుంది కదా. నీ పెదవులతో ఏ మాట పలుకుతున్నావు? కాని మాటలు పలుకుతున్నావా? మాట్లాడకూడని మాటలు మాట్లాడి జీవితం మీదకి చిక్కు తెచ్చుకుంటున్నావా, సమస్యలు తెచ్చుకుంటున్నావా? నువ్వు మాట్లాడవలసిన మాటలు ధైర్యంగా మాట్లాడు. నువ్వు మాట్లాడింది జరిగి తీరుతుంది. నా కుమారుడు మారతాడు, రక్షించబడతాడని మాట్లాడు. నా కుమారుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారబోతున్నాడని మాట్లాడు. నా కుమారుడు దేవుని కొరకు ప్రవక్తగా మారతాడని మాట్లాడు.
దేవుని సేవకుడు అవుతాడని మాట్లాడు. నాకున్న సమస్య పరిష్కారం అయిపోతుందని మాట్లాడు. నా కుటుంబ జీవితంలో నేను మేలులు అనుభవిస్తున్నానని మాట్లాడు. నువ్వు మాట్లాడింది జరుగుతుందని నీకు వాక్యం బోధిస్తూ ఉండగా నువ్వు సానుకూలంగా మాట్లాడి నీ సమస్యను పరిష్కారం చేసుకో. నీ సమస్య పరిష్కారం నీ నోట్లోనే ఉందని దేవుని వాక్యం చెప్తుంది. అది మన నోట్లో ఉన్న విశ్వాసపు వాక్యమే అని బైబిల్ చెప్తుంది. నీ హృదయంలో ఉన్న విశ్వాసపు వాక్యమే. దట్ ఈస్ ద ఫెయిత్ వర్డ్. దేవుని యొక్క వాక్యం అంతా విశ్వాసంతో నిండిన వాక్యం. ఈ వాక్యం అంతా విశ్వాసంతో నింపబడింది. నీ హృదయంలో విశ్వాసం ఉంది. నువ్వు నోటితో పలుకు, నీ హృదయంలో నమ్మిన దాన్ని బట్టి. ఈ రోజున దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయాన్ని ఎలాగ ఉపయోగించుకుందాం. నీ కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ నోటితో నీ పరిష్కారాన్ని మాట్లాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎదుర్కొనే సమస్యను మాట్లాడొద్దు, పరిష్కారాన్ని మాట్లాడు. నువ్వే పరిష్కారం కావాలనుకుంటున్నావు అది మాట్లాడు. ఏది జరగాలనుకుంటున్నావు అది మాట్లాడు. ఏమి జరుగుతుందో అది మాట్లాడకూడదు. నువ్వేమి చూస్తున్నావు అది మాట్లాడకూడదు. ఏమి చూడాలనుకుంటున్నావు అది మాట్లాడు. ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులు మాట్లాడొద్దు. ఆ పరిస్థితులు ఎలాగ మారాలనుకుంటున్నావో అలాగ మాట్లాడు. నువ్వు పలికితే నీ నోట్లో నుంచి వచ్చే జీవపు వాక్కు దేవుని కార్యాలు చేస్తుంది, అద్భుతమైన కార్యాలు చేస్తుంది, దైవశక్తిని విడుదల చేస్తుంది. రక్తస్రావ రోగస్త్రీ ఆమె మాట్లాడి ఆమె రోగం నుంచి బయటపడింది కదా. అర్థమైందా? అబ్రహాం విషయంలో కూడా అదే జరిగింది. అతడు రమారమి 100 ఏళ్ల వయసు, 99 సంవత్సరాల వయసు అప్పుడు విశ్వాస విషయంలో అతడు ఎక్కడ సందేహించలేదు. దేవుడిని మహింపరిచాడంట. బిడ్డలు లేరు, బిడ్డలు కలగలేదు, నిరుత్సాహపడలేదు, అవిశ్వాసపడలేదు, సందేహించలేదు. మరి దేవుడిని ఏమని మహింపరిచుంటాడు? దేవుడిని ఏమని మహింపరిచుంటాడు అంటే, నాకు బిడ్డనిచ్చినందుకు వందనాలు, ఇస్సాకునిచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ గివెన్ ఆల్రెడీ, యు గేవ్ మీ ద ఐజాక్, ఇస్సాకు నాకు ఇచ్చావని మాట్లాడి స్తుతించుంటాడు. వాస్తవానికి స్తుతించడానికి ఏమీ లేదు. కంటికి కనపడేది ఏం లేదు. వయసు ఉడికిపోయింది, భార్య గర్భం కాన్పుడికిపోయింది, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ అతడు విశ్వాసంతో దేవుడిని మహింపరిచాడని చదువుతున్నాం. ఆ మహిమపరిచేటప్పుడు అతడు వాడిన మాటలు ఏంటంటే, నువ్వు ఇస్సాకుని ఇచ్చినందుకు వందనాలని వాడాడు. అంటే పాజిటివ్ మాట్లాడాడు. కాబట్టి గర్భము ధరించుటకు శారా శక్తిని పొందుకుంది. కాబట్టి అబ్రహాము వృద్ధాప్యంలో కుమారుణ్ణి కనగలిగాడు. గొప్ప శక్తితో వాళ్ళు నింపబడ్డారు. దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా, విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసులకు తల్లిగా ఆ కుటుంబం నిలబడింది. నీ జీవితంలో కూడా అటువంటి మార్పులు చూడాలని ఆశపడుతున్నావా? అటువంటి గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటున్నావా? అలా కోరుకుంటే నీ నోటి ఫలము, నీ నోటితో మాట్లాడటం, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నావు ఆలోచన చేసుకుని విశ్వాసపు మాటలు మాట్లాడి నీ సమస్యలను పరిష్కరించుకో. దేవుడట్టి కృపను నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మా నోటి ఫలమును గురించి మాతో మాట్లాడుతున్నావు. ఒకరి యొక్క నోటి ఫలమును వాడు భుజిస్తాడు, తన పెదవుల ఆదాయం చేత తృప్తి పొందుతాడని చెప్పావు నాయన. మేము ఈ లోకంలో ఏదైనా సాధించాలి అంటే మేము నోటితో పలికిన దాన్ని బట్టే సాధిస్తామని, స్వతంత్రించుకుంటామని మీ వాక్యం ద్వారా బోధించినందుకు వందనాలు. శ్రేష్టమైన లేఖనాలను మాకు వివరిస్తున్నందుకు వందనాలు. ప్రభువా, మేము అనేక సందర్భాల్లో ప్రార్థనలు చేస్తున్నా జవాబులు రావట్లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యపు సూత్రాలను విడిచిపెట్టి ప్రార్థనలు చేస్తున్నాం. వాక్యంలో ఉన్న సూత్రాలు ఏమైనా నీవు రక్షణ పొందినట్లు మనుషుడు నోటితో ఒప్పుకుంటాడు, హృదయంలో విశ్వసిస్తాడని చెప్పావు. మేము నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి రక్షణ పొందినట్లుగానే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి మిగతా సమస్యలు కూడా పరిష్కరించుకోవటం మీ సేవకుని ద్వారా నేర్పించబడ్డాం. ప్రభువా, సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాకు బోధించావు. ఈ విషయాలు మా జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకొని విజయాన్ని సాధించటానికి, జయమును పొందటానికి, ఆశీర్వాదాలు పొందటానికి, లోటులను భర్తీ చేసుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవటానికి సహాయం చేయమని, దీవించి బలపరచమని మా రక్షకుడు ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఇది కానుకల సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇవ్వటానికి ఒక అవకాశం మన ఎదుటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆల్వేస్ వీ షుడ్ ప్రిపేర్ టు గివ్ టు గాడ్. దేవునికి ఇవ్వటానికి మనం సిద్ధపడ్డప్పుడు దేవుడు మనకు తిరిగి అంతకి నూరంతలుగా ఇస్తాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద దేవునికి అర్పించడానికి ఇష్టపడ్డప్పుడు అంతకంటే ముందుగా కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలును సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు, భూలోకంలోని వంశాలన్నీ కూడా అబ్రహాం మూలంగా ఆశీర్వదించబడాలనే గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. వాటన్నిటిని అబ్రహాముకు కానుగ్గా ఇచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదాలు అనుభవించడానికి, దేవుడికి ఇవ్వటానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలని, దేవుడికి ఇవ్వటానికి వెనకాడకూడదని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. అలాగూ నీ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని కొరకు నువ్వు కానుకలు అర్పించినప్పుడు దేవుడు నిన్ను నూరంతలుగా దీవిస్తాడని తెలియజేస్తూ ఈ కానుకలు ప్రభు కొరకు సమర్పించుకుందాం. కానుకలు సమర్పించుకుందాం. బ్రతికెదని కోసమే నా ఊపిరి నీ ధ్యానమే, నా జీవితమే నీకంకితమై, నా జీవితమే నీకంకితమై, నీదు సేవ చేతు పుణ్యమని భావింతు నేను చివరి శ్వాస వరకు. బ్రతికెదని కోసమే నా ఊపిరి నీ ధ్యానమే. శ్రమయును బాధయు నాకు కలిగిన వైరులు ఎల్లరు నన్ను చుట్టిన నీదు న్యాయ శాసనమునే పాటింతున్. శ్రమయును బాధయు నాకు కలిగిన వైరులు ఎల్లరు నన్ను చుట్టిన నీదు న్యాయ శాసనమునే పాటింతున్. నాలోని బలము నన్ను విడచిన నా కన్ను దృష్టి తప్పిపోయిన, నాలోని బలము నన్ను విడచిన నా కన్ను దృష్టి తప్పిపోయిన, నిన్ను చూపలోకంబులోన నీదు వెలుగు దీపముగా నాదా. బ్రతికెదని కోసమే నా ఊపిరి నీ ధ్యానమే, నా జీవితమే నీకంకితమై, నా జీవితమే నీకంకితమై, నీదు సేవ చేతు పుణ్యమని భావింతు నేను చివరి శ్వాస వరకు. బ్రతికెదని కోసమే నా ఊపిరి నీ ధ్యానమే. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మమ్మల్ని కాపాడి కాచి రక్షించినందుకు స్తోత్రాలు. నీ మహాకనికరంతో కరోనా వచ్చి 3 మాసాలైంది నాయన. ఇన్ని నెలలు కాపాడుతూ భద్రపరుస్తూ నాయన మా మినిస్ట్రీలో ఎవ్వరికి ఎటువంటి కరోనా సోకకుండా కాపాడుతూ వచ్చిన విధానముకై స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, ప్రతి ఆదివారం యూట్యూబ్ ద్వారా నీ వాక్యం విని మా ఆత్మీయ జీవితాలను మేల్కొల్పుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశంకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని విన్న నీ బిడ్డలను దీవించండి. పాటల ఆరాధనలో మాతో కలిసి
సహకరించి ఆరాధించిన వారిని దీవించండి, పాటలు పాడిన వారిని దీవించండి. అలాగే ప్రభా, స్తుతి వర్తమానం ద్వారా నాయన నీ వాక్యాన్ని విని మిమ్మల్ని ఆరాధించే హృదయాన్ని సంపాదించుకున్న వారిని దీవించండి. హెచ్చరిక వర్తమానం ద్వారా హెచ్చరించబడి జీవితంలో మార్పులు కలుగు చేసుకోవడానికి నాయన తీర్మానం చేసుకున్న వారిని ఆశీర్వదించండి. కానుకలు అర్పించిన వారిని దీవించండి. మా మినిస్ట్రీని దీవించండి, మా భారతదేశాన్ని దీవించండి, ప్రపంచ దేశాలను ఆశీర్వదించండి. కరోనా తెగుల నుంచి మా దేశాన్ని, ప్రపంచాన్ని విడిపించండి. మీ నామాన్ని గొప్ప మహిమ తెచ్చుకోండి. శ్రమల్లో ఉన్న క్రైస్తవులను నాయన సేవకులను మీరు ఆదరించి వారికి విడుదల దయచేయండి. నీ వాక్యం బాగుగా పరిగెత్తున్నట్లుగా సహాయం చేయండి. మీ నామాన్ని గొప్ప మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు ప్రభు యేసయ్య పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్య కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.